హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సేమియా పాయసాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలానో చూసేద్దామా. స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని 3 కప్పుల వాటర్ని వేడి చేసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనం సేమియాని తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడయిన తర్వాత కొబ్బరి, జీడిపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పులు కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్లు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియాని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. చూడండి, ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న వేడి వాటర్ని సేమియాలో వేసేసుకొని సేమియాని మనం చక్కగా ఉడికించుకోవాలి. మనం 3 కప్పుల వాటరు అలాగే 2 కప్పుల పాలను వేసుకుంటే సేమియా అనేది మనకి చిక్కబడకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇది పాయసం మసిలేలోపు మనం ఒక స్టీల్ బౌల్ తీసుకొని 2 కప్పుల పాలను తీసుకోవాలండి. 3 కప్పుల వాటరు 2 కప్పుల పాలను తీసుకుంటే మనకి సేమియా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు చిక్కబడకుండా చాలా టేస్టీగా వస్తుందండి. మనకి పాలు కూడా మరిగిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం సేమియా ఎలా ఉందో చూద్దాము. చూడండి, సేమియా కూడా మనకి చక్కగా దగ్గర పడింది. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మనకి సేమియా కూడా చక్కగా ఉడికిపోయిందండి. మనకి సేమియా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకోవాలి. పాలు, సేమియా అంతా కలిసేలాగా ఒకసారి మనం అంతా కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇలా చక్కగా మరిగిన తర్వాత టేస్ట్కు సరిపడా మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు సేమియాని తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 3/4 కప్పు షుగర్ని వేసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది చక్కగా సరిపోతుందండి. ఇలా మనకి అంతా కలుపుకొని షుగర్ కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాయసాన్ని మనం మరిగించుకోవాలి. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకుంటే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనం ఇలా చక్కగా మరిగించుకోవాలండి. సేమియా కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలండి. యాలకుల పౌడర్ వేయడం వలన మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు చక్కగా మనం పాయసాన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న డ్రై నట్స్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మరిగించుకుంటే సరిపోతుంది. చూడండి, పాయసం మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసాన్ని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, చల్లారిన తర్వాత కూడా మనకి పాయసం చిక్కబడకుండా అలాగే ఉంది. ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.